పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలను కలిపే వశిష్ట గోదావరిపై ఉన్న వారధుల్లో చెంచినాడ వారధి ఒకటి. ప్రస్తుతం చెంచినాడ వారధి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఈ చెంచినాడ వారధి గత కొన్నేళ్లుగా సూసైడ్లకు స్పాట్గా మారుతుందని చెప్పాలి. ఏదైతే ఈ చెంచినాడ వారధి ఏదైతే ఉందో ఇది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలను వశిష్ట గోదావరిపై ఉన్న ఈ వారధి కలుపుతుంది. పెద్ద ఎత్తున నిత్యం కూడా ఈ బ్రిడ్జిపై వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇదైతే సూసైడ్లకు అడ్డాగా మారింది ఈ బ్రిడ్జ్. గత సంవత్సరం పదుల సంఖ్యలో ఈ బ్రిడ్జ్ పై నుంచి ఎవరైతే సూసైడ్లు చేసుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా బ్రిడ్జ్ పైన తమకు సంబంధించిన బైకో లేకపోతే చెప్పులో మొబైల్ ఫోను పైన విడిచిపెట్టి ఈ బ్రిడ్జ్ నుంచి గోదావరిలో దూకిన పరిస్థితులు అనేకమైతే ఉన్నాయి. మరికొందరు ఇదే వారధిపై బైకు లేదా ఇతర వారి వస్తువులను పెట్టి వారు దూకారా లేకపోతే అక్కడి నుంచి వేరే వెహికల్లో ఎక్కడికైనా వెళ్ళారా అనే దానిపై కూడా స్పష్టత అనేది లేదు. ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ పై నుంచి గత ఏడాది పదుల సంఖ్యలో మాత్రం సూసైడ్లు చేసుకున్న సంఘటనలు కోకొలలు. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జికి సంబంధించి పెట్రోలింగ్ చేయాల్సిన వెహికల్ ఏదైతే ఉందో కనీసం అది అరగంట లేకపోతే గంటకు ఒకసారైనా పెట్రోలింగ్ చేయాలి. ఆ పెట్రోలింగ్ చేసే వాహనం మచ్చుకైనా కనిపించదు. దాదాపు మేము వచ్చి ఇక్కడ 2 గంటలు అవుతున్నప్పటికీ కూడా కనీసం పెట్రోలింగ్ వాహనం అనేది అయితే ఇక్కడ రాలేదనే చెప్పాలి. పూర్తి స్థాయిలో ఇప్పుడు చెంచినాడ బ్రిడ్జికి సంబంధించి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు అనేవి అయితే ఈ బ్రిడ్జ్ పైనుంచి రవాణా జరగట్లేదు. ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జికి సంబంధించి ఏదైతే చెంచినాడ బ్రిడ్జ్ అంటే చాలు ఈ సూసైడ్లకు అడ్డాగా మారిపోతున్న పరిస్థితి కూడా నెలకొంది. సీసీ కెమెరాలు కూడా ఈ వారధిపై ఎక్కడా కూడా మచ్చుకైనా ఒకటి కూడా కనిపించదు. సాధారణంగా ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో సీసీ కెమెరాల్లో నిజంగా చెప్పాలంటే పలు కేసుల సంబంధించి పట్టుకోవాలన్నా లేకపోతే పలు కేసుల్లో కీలకమైన సమాచారం రావాలన్నా సీసీ కెమెరాలు అనేవి ప్రధాన పాత్ర అనేవి పోషిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ వారధిపై గత ఏడాది పదుల సంఖ్యలో సూసైడ్ అటెంప్ట్స్ జరిగినప్పటికీ కూడా ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయకపోగా కనీసం పెట్రోలింగ్ వాహనం అనేది కూడా ఇటువైపుగా మచ్చుకైనా తిరగని పరిస్థితి. మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఏదైతే వారధి ఉందో చెంచినాడ వారధికి సంబంధించి ఆ పైనుంచి ఈ వశిష్ట గోదావరిలో దూకడం వివిధ కారణాల వల్ల వారు సూసైడ్లు చేసుకోవడం మనం గత ఏడాది చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఏడాదికి సంబంధించి 3 నెలలలో ఒక సూసైడ్ కూడా ఇక్కడ జరిగింది. 3 స్నేహితులు మద్యం మత్తులో మరొక స్నేహితుడిని పైనుంచి కిందకు తోసిన ఘటన కూడా జరిగిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ చెంచినాడ బ్రిడ్జ్ పేరు వింటే చాలు సూసైడ్లకు నిలయంగా మారుతుందని చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దాదాపు ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధి 100 మీటర్లు ఉన్నప్పటికీ మిగిలిన భాగం అంతా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఈ కేసులకు సంబంధించి సూసైడ్ అటెంప్ట్కి సంబంధించిన చేసుకున్న వారికి సంబంధించి ఈ పరిధి అనేది బార్డర్ అనేది కాస్త మీ వైపు ఉందంటే మీ వైపు, ఇటువైపు ఉందంటే ఇటువైపు అని కొంత కేసుల విషయంలో కూడా కాస్త ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదైతే మనం ఈ చెంచినాడ బ్రిడ్జికి సంబంధించిన ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో కనీసం ఆ బ్రిడ్జి పైన కనీసం ఎంట్రన్స్లోనో లేదో మధ్యలోనో ఒక 2 నుంచి 3 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కాస్త పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి ఆ ప్రాంతానికి త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సీసీ కెమెరా అనేది ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ కూడా పెట్రోలింగ్ వెహికల్ అనేది కూడా మచ్చుకైనా తిరగట్లేదని చెప్పాలి. పోలీస్ శాఖకు సంబంధించి సీసీ కెమెరాలను చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాడుతున్నారు కాబట్టి ఈ బ్రిడ్జ్పై సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్న టైంలో అది గమనిస్తే ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తే వెంటనే ఇక్కడికి సిబ్బంది చేరుకొని దానికి సంబంధించిన వారిని వెంటనే పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇతర టైంలో చాలా వరకు కూడా సాయంత్రం వేళల్లో చాలామంది ఇక్కడ బ్రిడ్జిపై నిలబడి ఈ గోదావరి అందాలను చూస్తూ ఉంటున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ బ్రిడ్జిపై కూడా ఎవరిని నించుని చూసే విధంగా కూడా చేయకూడదంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ చెంచినాడ బ్రిడ్జికి సంబంధించి సూసైడ్లకు నిలయంగా మారుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బ్రిడ్జ్ పైన
ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో చెంచినాడు బ్రిడ్జికి సంబంధించి ఈ బ్రిడ్జ్ పైన ఎంట్రన్స్లోను ఎండింగ్లోను మధ్యలోను కొన్ని సీసీ కెమెరాలను అత్యాధునికమైన సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేస్తే వెంటనే పోలీస్ శాఖకు సంబంధించి ఒక మానిటరింగ్ సిస్టమ్ వద్ద దీనికి సంబంధించి పర్యవేక్షణ అనేది చేస్తే ఇక్కడ ప్రమాదాలు అయితే తగ్గే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా పెట్రోలింగ్ కూడా నిత్యం కూడా పెట్రోలింగ్ అనేది జరిగితే ఈ ప్రమాదాలను కూడా నివారించవచ్చు. అయితే ఈ చెంచినాడు బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం సూసైడ్లకు స్పాట్గా నిలయంగా ఈ చెంచినాడు బ్రిడ్జ్ అనేది మారిందనే చెప్పాలి. అయితే ఇప్పుడుకైనా అధికారులు స్పందించి ఈ చెంచినాడు బ్రిడ్జ్ పైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారా లేకపోతే ఇదే విధంగా కొనసాగిస్తారనేది అది మాత్రం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మునజార్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా చెంచినాడు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.